అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. వికసిత్ భారత్గా ఎలిగిపోతుందట భారతదేశం. పార్లమెంట్లో బడ్జెట్ పెట్టలేదట తెలంగాణ కోసం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు లేకుండా చూస్తారట పాటలు. సెంట్రల్ సర్కారు విడుదల చేసిందట కోటాను కోట్లు. బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టిండు మాజీ సీఎం గారు. కడుపులున్న బాధంతా చెప్పుకుండట కేసీఆర్ సారు. ఏపీలో జగనాల సారుకు ఇస్తలేరట ప్రతిపక్ష హోదా. మాజీ ముఖ్యమంత్రి సారు కోర్టుకు పోయిండు సీదా. బడ్జెట్ ముచ్చట్ల బాగలేదట సెంట్రల్ సర్కారు తీరు. పైకమెందుకు విడుదల చేయలేదో చెప్పిండు కేటీఆర్ సారు. దేశాన్ని ఎక్కదీపమూలే ఎలిగించేందుకు వికసిత్ భారత్ అని కోటాను కోట్ల పైకం భారతీయ జనతా పార్టీ సర్కారు ప్రవేశపెట్టిందట. కానీ తెలంగాణకు ఏ కానమందం కూడా ఏం పెట్టలేదట. ఈ ముచ్చట ఎవరన్నారు, ఏం కథ అంటారా? ఎవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు. ఆయన మాటలనే ఇనుండ్రి. 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈయనరా యనుమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు? అయ్యా మరి తెలంగాణకు మోడీ సార్ వచ్చినప్పుడు అప్పుడేమో బడే బాయ్ అని బాగా మొగులు మీదికి ఎత్తుకుంటారు కదా, రాష్ట్రానికి నిధులు ఇస్తామని సానుకూలంగా చెప్పిడని కూడా అంటిరి. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా అనబడితిరి. అన్ని మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా సారు? ఏమో ఎత్తుకునుడు ఎత్తేసుడు మీ రాజకీయం లీడర్లకు తెలిసినంత ఎవ్వలకు తెలియదు. మీరు మీదికి చూడ పంచాదులు పెట్టుకొని రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాకుండా చేసుకుంటుర్రు. ఇట్లా సాకులు చెప్పేదందుకే నా సారు మీ షై సర్కార్ తరఫున 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించిర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కార్ ఆంధ్రప్రదేశ్కు అనుకున్నట్టు బడ్జెట్ కేటాయించిందా అంటే ఏపీ సీఎం చంద్రాల సారు కూటమితోని ఓటమి లేకుండా గెలిచిండు. మోడీ సారు మూడోపారి ప్రధాని అయ్యేందుకు మంచిగానే ఆసరయ్యిండు. అంత మేలు చేసిన చంద్రాల సారు ఏపీ సీఎం కాబట్టి ఆంధ్రప్రదేశ్కు అనుకున్నట్టు బడ్జెట్ పెట్టిండా అంటే అరుచుకుందాం పారి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. ఇన్నరా ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి కమలం పువ్వు సర్కారు ఇచ్చిన మాట మీద ఉంటుందని సెంట్రల్ సర్కారు పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం అనుకొచ్చింది. అట్లనే ఇంకా మస్తుగా మాట్లాడింది యూనుండ్రి. Recognizing the state's need for a capital, we will facilitate special financial support. ఇన్నరా అమరావతి రాజధానికి అన్ని విధాలుగా సాయం చేసేందుకు సెంట్రల్ సర్కారు గల్లాపేటలో కొన్ని పైసలు పక్కకు పెడుతున్నామన్న తరీకలా చెప్పుకొచ్చింది. మరి ఏపీ సీఎం చంద్రాల సారు మోడీ సారుకు చేసిన సాయం ఉత్తగా పోతుందా? ఈ తేప పసుపుకోమ పార్టీ ఏలుబడిలనన్నా ఏపీకి మంచి రోజులు రావాలి. అట్లనే పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పూర్తిగా చేస్తామని సహాయ సహకారాలు అందిస్తామని పైసల మంత్రి అనుకొచ్చిందట. చూడాలి మరి సెంట్రల్ సర్కారులో ఉన్న మోడీ సార్తోని సోపది గట్టిగానే చేస్తుండు కాబట్టి చంద్రాల సారు ఏపీని ఏ పార్టీ ఎలిగిస్తాడో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు తమరికి నిజంగా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని రామసక్కదనంగా ఉండేటట్టు చూసుకోవాలని ఉంటే వెంటనే అసెంబ్లీకి రావాలి, మాతోనే పాటు సమావేశంలో పాలు పంచుకోవాలి అంటున్నాడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నిధుల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాబట్టుకోవాలని ఏదైతే రేపటి సభలో చర్చ జరగబోతుందో వారు శాసనసభకు వచ్చి చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రాన్ని నిధులను, రాష్ట్రానికి అవసరమైన అనుమతులను సాధించడానికి వారు కలిసి రావాలి. ఇన్నరా మాజీ సీఎం కేసీఆర్ సార్ కాంగ్రెస్ సర్కార్తోని కయ్యంకు దిగుడు కాదు, సెంట్రల్ సర్కార్తోని కూడా సమరానికి తయారుగా అవ్వాలి. అసెంబ్లీలో పెట్టే చర్చల సెంట్రల్ సర్కారును నిలదీయాలనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వారు సభకు వస్తే వారు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డట్టు, వారు సభకు రాకపోతే యాజ్ ఇట్ ఈస్గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు. ఇన్నరా కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చి కమలం పువ్వు సర్కారు మీదికి కయ్యానికి పోతాడా? ఇప్పటికే కన్నబిడ్డను కడకడాలా పాలు చేసిర్రు. మళ్ళా కేంద్ర సర్కారు మీదికి లొల్లికి పోతున్నామని తెలిస్తే సార్ను కూడా లాకప్లా దోల్తారని అసెంబ్లీకి రాడా అంటే ఏమో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు సావు నోట్లే తలకాయ పెట్టినా, ఢిల్లీ మెడలు వంచిన, మోడీ ఈడీ బోడీ అని ఏవేవో అన్నాడు. మరి అప్పట్లో మాట్లాడినట్టే అదే రేంజ్లో పవర్ఫుల్ డైలాగులు ఇసురుతాడా అంటే అసెంబ్లీకి సారు పోతే గానీ తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లా బాగా బాధపడ్డాడట. కడుపులో దుఃఖం పెట్టుకొని కండ్లలా కనిపించకుండా అందరితోని మాట్లాడిండట. అగో కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలంతా ఎగబడుతున్నారని ఇట్లా రంది పెట్టుకున్నాడా అంటే ఏమో మరి ఎందుకు బాధపడుతుండో మనమన్న ఓదార్చే ప్రయత్నం చేద్దాం పరి. ఒకప్పుడు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అంటే ఆలు కూడా సరిపోకపోవు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో షరీకైంది కాబట్టి ఆ పార్టీ మీటింగ్కు కల కూడా లేకుండా పోయే కాడికి వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ కథ ఒడిచిందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి సీదా మనసుల బాధనంతా ఉన్న ఎమ్మెల్యేలందరికీ చెప్పుకొచ్చిండట. మళ్ళీ సర్కారు ఏమంట వచ్చిందో గానీ కేసీఆర్ సార్కు ఏ పగోనికి పాలకునికి కూడా రాని కష్టాలు వచ్చినాయి. ఆగమాగం చందన అన్నట్టున్నది. ఒకటెనక ఒకటి కేసీఆర్ సార్ను రందిలా పడేసినాయి కదా. కొత్త సర్కారు కొలువు తీరగానే సారు కింద పడి తుంటి బొక్క తుట్టుకుమానే ఈడీ అధికారులు ఎంటబడి కన్నబిడ్డ కవితను తీసుకుపోయి కటకటాల వేసిరి. అరిగోసలు ఎక్కువ ఆయా చిప్పకూడు కూడా తినబట్టే. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అన్న గట్టిగున్నదా అంటే ఆ పార్టీలున్న అంతమంది ఎమ్మెల్యేల 10 మంది ఎమ్మెల్యేలు గులాబీ గుడిసెలకించి బిస్తలు చదురుకునిరి. చెయ్యిల చేతులు కలిపిరి. ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచనల్లో పడి యాళ్లకు కడుపు నిండా తింటలేడా కంటి నిండా వంటలేడా. సారు గోసను చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తున్నది కదా. అయినా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సార్ ఆగిండా తీయండ్రి ఒంటేతో పోకడవాయే. ఇప్పుడు మళ్ళా అందరితోని మీటింగ్ పెట్టాక అడికొచ్చే ఊగి ఉయ్యాల ఏడికి రావాలనో గాడికే వచ్చింది అన్నట్టు ఉన్నది కేసీఆర్ సారు ముచ్చట కూడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోయిండట. అగో ఢిల్లీలో పసుపుకోమ పార్టీ చేసే పనుల మీద లొల్లి చేస్తానని పంక పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరినీ చేసుకొని వాయే జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తానని ఆ బిజీలో కూడా ఉండే. ఇప్పుడు హైకోర్టుకు ఎందుకు పోయిండంటారా అరుచుకుందాం పారి. అసెంబ్లీ సమావేశాల జగనాల సారుకు సీఎం చంద్రాల సారు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇయ్యలేదని సీదా హైకోర్టుకు పోయి పిటిషన్ వేసిండట. స్పీకర్ సార్కు మస్తు సార్ల లెటర్లు పంపిన అయినా ఆయన సప్పుడు చేస్తలేడు కాబట్టి మీ న్యాయస్థానం తరపున నన్ను ప్రతిపక్ష నాయకునిగా ప్రకటించేటట్టు చూడుండ్రా అన్నాడట. మరి కోర్టు తీర్పు ఎట్లా ఇస్తుందో. చట్టం ఎవలకు చుట్టం కాదు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ చూసిండ్రా అధికారంలో ఉన్నప్పుడు జగనాల సారు ఎవరినన్నా దేకిండా. ఇప్పుడు ఏలుబడిలో లేకపోయేసరికి న్యాయం ధర్మం అనుకుంటా న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండు. పోలీసుల ముంగట ప్రజాస్వామ్యం అని పెద్ద పదాలు వాడుతుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు అని అప్పట్లో పాదయాత్రల రాగాలు తీసి జగనాలను అధికారంలోకి తెచ్చిన జగనన్న చెల్లె షర్మిలక్క నాకు తోడబుట్టిండు కానీ తోడేలు కంటే మా అన్న ప్రమాదం అని ఎట్లా గద్దెను ఎక్కించిందో అట్లా తిప్పలు పడ్డదో మళ్ళా కూడా దించేందుకు అంతకంటే ఎక్కువనే తిప్పలు పడ్డది. అన్న దుకాణం బంద్ కాగానే ఇప్పుడు చంద్రాల సార్కు సూటి పెట్టింది. ఆయనకు సలహాలు ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు. ఇంతవరకు మోసం చేసింది చాలు, మోసపోయింది చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు మద్దతు ఇవ్వడము అనవసరం. బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడము అనవసరం. ఇప్పటికైనా మీ మద్దతు విరమించుకోండి. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగదు. రాజన్న రాజకీయ వారసురాలుగా చెప్పుకునే జగనన్న చెల్లె షర్మిలక్క చెప్పినట్టు ఇని మరి అంత రాజకీయ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అయిన నారా చంద్రబాబు నాయుడు సారు తూచా తప్పక పాటిస్తాడా మరి. ఏమో ఆమె మాట మీద ఆమెకు ఎంత నమ్మకం లేకపోతే ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తుంది చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పార్లమెంట్లో కోట్ల బడ్జెట్ పెట్టిన సెంట్రల్ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి తెడ్డు చూపించిందట. 16 మంది ఎంపీలు ఉన్నా కూడా ఏం ఫాయిదా లేకుండా పోయిందట. అదే ఏపీలో కూడా 16 మంది ఎంపీలకే 15,000 కోట్లు మంజూరు చేసిందట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా. ఇన్నరా మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో. 8 మంది షెయి పార్టీ ఎంపీలు 8 మంది కమలం పువ్వు పార్టీ ఎంపీలు ఉన్నా సెంట్రల్ సర్కార్ నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాలేదట. ఇంకా మస్తుగా మాట్లాడిండు మొత్తం ముచ్చటి నుండి. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. కారు పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇట్లనే ఉంటుంది అన్నట్టు అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు మీరు అన్నట్టే ప్రాంతీయ పార్టీ మన రాష్ట్రానికి కావాల్సిన పార్టీ అని ప్రజలు కూడా 10 ఏళ్ళు మీకే పాలనగిరి అప్పచెప్పిండ్రు. ఏం చేసిర్రు సారు? బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా ఆఖరికి ఇనుప తెలంగాణ కూడా కాకపాయ్. ఎవల బతుకులు బంగారమైనవి అంటే మీ పాలకుల బతుకులే. ఒకప్పుడు ఏం లేకుండా ఉన్న లీడర్లు ఇప్పుడు కోట్లకు పడిగెత్తిండ్రు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే రాష్ట్రం రాత మారుతుందనుకుంటే మీ రాతనే మారింది సారు, మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఢిల్లీలో తెలంగాణ పార్టీ ఎంపీలు పార్లమెంట్ కాడ పెద్ద ప్లాన్ వేస్తురట. గంటలు గంటలు కూర్చొని సాటుగా పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తురట. అగో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ కాడ అంత పెద్ద ప్లానింగ్ ఏం చేస్తురు అంటారా? ప్లానింగ్ అంటే ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ అట. ఇంతకు ఏం ప్లానింగ్ అంటారా? మొత్తం ముచ్చట అరుచుకుందాం పారి. ఒకటి ప్లకార్డ్స్ కార్లు వేసుకున్నాము. నెక్స్ట్ 2 హౌస్ లో రావన్నా సురేష్ శెట్కర్ అన్న సిపిపి ఆఫీస్ నుంచి తీసుకొస్తారు, మళ్ళీ తీసుకొని లోపల పెట్టుకుంటారు. అర్థం కాలేదు, మనం కూడా చేయలేదా? మనం ఇన్నరా జస్టిస్ ఫర్ తెలంగాణ అని నినాదాలు ఎత్తుకుందాము. పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడదామన్న తరీకల ఎంపీలు ముచ్చట పెడుతుండ్రు. ఓదికు చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు ప్లాన్ మీద ప్లాన్ గీస్తుండు. పక్కకున్న మల్లు రవి సారు మంచిగానే సపోర్ట్ చేస్తుండు. కడియం కావ్య మేడం కుయ్యి మాట లేదు, కుట్టుకు మాట లేదంటే రేపు పార్లమెంట్ కాడ లొల్లి చేస్తేందుకు ఈడ ఒరుతలేదా ఎట్లా? ఏమో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ కాడ ఏం చేద్దామనుకుంటుర్రు, ఎందుకు ఈ పంచాయతీ అంటారా? ఏం లేదు, సెంట్రల్ సర్కార్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయలేదు. 8 మంది ఎంపీలము రేపకల్లా ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు పోదాము, అంత పెద్ద సమావేశాలకు హాజరుపడి రాష్ట్రానికి ఏం తెచ్చిర్రంటే మనకెంత నామోషి అనుకున్నారు కావచ్చు. పార్లమెంటు సమావేశంలో బైకాట్ చేసేందుకు తెలంగాణ ఎంపీలు వాళ్ళ తెలివినంతా వాడి ఇట్లా పథకం అయితే చేసుకుంటుర్రట. మరి ప్లాన్ సక్సెస్ అవుతుందా లేకుంటే ఉల్టా బెడిసి కొడుతుందా చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రేపు మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోతుర్రట. అగో అసెంబ్లీలో మళ్ళీ సర్కారు బడ్జెట్ రేపే ప్రవేశపెడుతుందా? అసోడిది అసెంబ్లీకి ఒక మేడిగడ్డ బ్యారేజ్కి పని కట్టుకొని ఎందుకు పోతుర్రు? మళ్ళేమన్నా కొత్తగా తొర్రలు పర్రెలు కాంగ్రెస్ వాళ్ళు దేవులాడి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇడిచిర్రా? ఏది అరుచుకుందా పారి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు కిందికి కుంగినాయని మళ్ళీ సర్కారు మొత్తం కేసీఆర్ సార్ మీద బదనాం మోపింది కదా. కొన్ని నీళ్లు వచ్చినా డ్యాం పని చేయది. మేడిపండు లెక్క మేడిగడ్డ బ్యారేజీ తయారైంది, ముట్టుకుంటే ఊసిపోయేటట్టు అయ్యిందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావాలనే కారు పార్టీని బదనాం చేసి పబ్లిక్లా పేరు తెచ్చుకునేందుకు చూసిండ్రని గులాబీ నేతలు గరానికి వచ్చిర్రు కదా. అయితే మొన్న 4-5 దినాలు ఇంట్లో కాలు బయట పెట్టకుండా వానలు పడితే గోదావరి నది వరదలు పెరిగి మేడిగడ్డ బ్యారేజీ కాడికి నీళ్లు మస్తుగానే వచ్చినాయట. ఆ వరదలు వస్తే కూలిపోతుందని అబద్ధాలు చెప్పిందని షై సర్కారు మీద ప్రజలకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలని ఇట్లా మేడిగడ్డకు కారు పార్టీ లీడర్లంతా కూడిపోతుర్రట. అట్లనే 26 తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌజ్ దాకా కూడా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుంటారట. బ్యారేజ్ ఎట్లున్నది ఏం కథ అన్ని చూసి పబ్లిక్ కూడా మలి సర్కారు పనితనం గురించి అర్థమయ్యేటట్టు చెప్తారట. చూడాల మరి బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ భాగోతము ఎంత మట్టుకు బయట పెడతారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫుడ్ ఆర్డర్ పెడితే పార్సల్ తెచ్చే జొమాటో బాయ్ ఉంటాడు చూడుండ్రి. అగో అట్లా ఒకడు ఏషం కట్టి పార్సల్ తీసుకుపోతున్నట్టు బండి మీద డ్రగ్స్ తీసుకుపోతున్నాడట. అసలే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ. ఆయనతో ఆ మోతేవారిని అడ్డం పొడుగు నిలువు దొరకబట్టిర్రు. అసలు ముచ్చట పోలీస్ సార్ చెప్తుండు ఈనుండ్రి. 45 people to 50 people లిస్ట్ వచ్చింది. అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది, పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే ఉన్న శిక్షలే కాకుండా ఇసొంటోళ్లకు ఇంకా గట్టి శిక్షలు పడేటట్టు చట్టాలు తీసుకురావాలి. సమావేశాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు కొత్త కానూన్ తీసుకొస్తే బాగుండు. ఆ చట్టాల పేరు ఇంటేనే స్మగ్లర్ల గుండెలు జల్లుమనాలి. లేకపోతే శిక్షలు చిన్నగానే పడుతున్నట్టు ఉన్నాయని ఇట్లా సరఫరా చేస్తూనే ఉంటారేమో. అయినా దునియాలో ఎన్నో దందాలు ఉండంగా ఈ పాడుమల్లె దందాలు చేసుడు ఏందో, ప్రజల పానాలతోనే పైలా పచ్చిసు ఆడుడు ఏందో. ఎన్ని తీర్ల బంధు పెడతామని చూసినా ఇట్లా ఏదో ఓ తీరుగా హైదరాబాద్ పట్టణంలోనే జోరుగా జొమాటో బాయ్ లెక్క కూడా పార్సల్లల్లా సరఫరా చేయబట్టిరి. ఆ డ్రగ్స్ సరఫరా చేసేటోళ్ళకి ఎట్లా న్యాయమవుతుందో జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. స్మితా సబర్వాల్ డౌన్ డౌన్, స్మితా సబర్వాల్ డౌన్ డౌన్. అగో ఏందే బాలన్న, ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ మేడంను డౌన్ అని అట్లా అంటున్నది ఎవరు? ఇప్పుడు ఆ మేడంను డౌన్ చేయాలని ఎవరు చూస్తుర్రు అంటారా? ఆ ముచ్చట మొత్తం తెలవాలంటే ఇగో ఈ ముచ్చట మొత్తం మీరు వినాలి. ఇన్నరా వికలాంగులు అందరు కలిసి ఇట్లా స్మితా సబర్వాల్ మేడం పోటువను అంటుపెట్టి నినాదాలు చేసిర్రు. మాకు కాళ్ళు చేతులు చక్కగా లేకుంటే ఏంది, తెలివేమన్నా తక్కువ ఉన్నదా? దివ్యాంగులుగా పుట్టినంత మాత్రాన సివిల్స్ కొలువులకు అరువులంగా మా ఎట్లా మేడము నువ్వు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావని బాగానే గరానికి వచ్చిర్రు. 3-4 దినాల సంధి కొందరు లీడర్ల కాడ నుంచి మొదలు పెడితే వికలాంగుల సంఘం నాయకుల దాకా అందరు కూడా కోపానికి వస్తుర్రు. ఇంతగానం లొల్లులు అవుతుంటే పోలీస్ స్టేషన్లలో ఆమె మీద కేసులు అవుతుంటే స్మితా మేడం ఇప్పటి వరకు కూడా సప్పుడు చేస్తలేదు. అమ్మా మేడం గారు మీరు కావాలనే అన్నారా లేకుంటే ఎందుకు అన్నారో గానీ లీడర్లతోని కూడా లేనంత లొల్లి మీతోనే వాళ్లకు ఉన్నది. ఆ ముచ్చట మీద మళ్ళొకపారి మాట్లాడకపోయిన మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బీమార్లు వచ్చిన వాళ్ళు దావకాళ్ళ గునుసుకుంటా ఉంటే వాళ్ళను పట్టించుకోకుండా ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొంతమంది బోనాల పండుగల మునిగిపోయినరట. రోగాలు నొప్పులతోని వాళ్ళు బాధపడుతుంటే దేకినోళ్ళు కూడా లేరట. ప్రభుత్వ అధికారులను పండుగ చేసుకోగా ఎవరొద్దన్నారు కానీ పేషెంట్లను పట్టించుకోకుండా అట్లా సంపురంగా గడిపింది ఎవలంటారా? చూపిస్తా పాండ్రి. అగో చూసిర్రా, బ్యాండ్ కూడా తెప్పించుకుర్రు. తీన్మార్ దోబారు కొట్టుండ్రా అంటున్నారట. ఆపద సంపద లేకుండా బుద్ధి ఉన్నట్టు ఎగురుతున్నట్టు లేదు. బోనాలు ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న గవర్నమెంట్ దవాఖానలో పనిచేసేటోళ్ళట. ఇట్లా బోనాల పండుగ ఉన్నది హైదరాబాద్ అంతా అవుతున్నది. అది తెలుసుకొని కొందరు డ్యూటీలో ఉండి కొందరు సెలవులు పెట్టి పండుగ పోగొట్టుకోకుండా ఆడుకున్నా అయిపోవు. ఆ డ్యూటీలో ఉన్న కొందరి దగ్గరనన్నా పేషెంట్లు చూపెట్టుకుందరు. దవాఖానలో టెస్టులు చేయించుకుందామని వాళ్ళు అట్లా వచ్చి లైన్లో నిలబడితే డాక్టర్లు నర్సులు అందరూ ఇట్లా బోనాల పండుగల బిజీలో ఉన్నారట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ గారు, తమరి ఆసుపత్రుల శాఖల ఆగమాగం ఉన్నదట. ఉద్యోగులు క్రమశిక్షణ తప్పుతున్నారట. వాళ్ళ కథేందో అరుచుకొని ప్రజలకు పేషెంట్లకు అందుబాటులో ఉండేటట్టు చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.